బ్రేకింగ్ న్యూస్ సౌర విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో అదానిపై కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ముడుపుల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ కంపెనీ లంచం ఆఫర్ చేసిందని, ఇందులో అమెరికాకు చెందిన పెట్టుబడులు ఇన్వెస్ట్ చేశారని అమెరికాలో కేసు నమోదైంది. ఇప్పుడు సుప్రీంలో పిటిషన్ వేసిన విశాల్ తివారీ గతంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ పైన కూడా దర్యాప్తు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి శివ, ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. సో శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే సౌర విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారంటూ కూడా అమెరికాలో కేసు అయిందో అదానిపై, ఇప్పుడు అది సుప్రీంకోర్టు వచ్చింది, ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు. ఏం జరుగుతోంది? రైట్ మౌనిషా, సోలార్ ఎనర్జీ కేసులు దానికి సంబంధించి లంచాలు ఇచ్చారనేది అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఈ కేసు అనేది సుప్రీంకోర్టుకు చేరింది. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారనేది ప్రధానంగా అదాని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి అమెరికాలో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ప్రెసిడెంట్ భారత్ లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేసు వ్యవహారం చేరింది. అదాని ముడుపుల వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా హిడెన్బర్గ్ సంబంధించి హిడెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అదానికి సంబంధించి షేర్లని కూడా స్కామ్ జరుగుతుందని కూడా గతంలో హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి కూడా గతంలో సుప్రీంకోర్టులో విశాల్ తివారీ పిటిషన్ వేశారు. ఇప్పుడు కూడా మరోసారి అదాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే భారత్ సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదాని గ్రూప్ 2,200 కోట్లు లంచం ఎవరిపారనే ఆరోపణలపై కూడా ఇటు అమెరికాలో కూడా కేసు నమోదైంది. ఇక గౌతమ్ అదాని మేనల్లుడు ఇటు సాగర్ అదానికి సహా మొత్తం 8 మందిపై అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఇక రేపు అంటే సోమవారం ఇమీడియట్ గా అత్యవసర విచారణ కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ఇక రేపు పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తర్వాత మెన్షనింగ్స్ ఉంటాయి. మెన్షనింగ్ అయిన తర్వాత దీని విచారణకు స్వీకరిస్తారా లేదా, ఒకవేళ విచారణకు స్వీకరిస్తే ఎప్పుడు దీనిపై విచారణ చేపడతారు అనే దానిపై కూడా మనకు ప్రధానంగా తెలిసే అవకాశం కనిపిస్తోంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.